రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం హైవే రోడ్డు మీద మతి స్థిమితం లేని ఓ అభాగ్యుణ్ణి ఆశ్రమ సిబ్బంది గుర్తించారు. మురికి బట్టలతో తీక్షణమైన ఎండలో రోడ్లపై ప్రయాణం చేస్తున్న నిర్భాగ్యుడి దీన స్థితిని గమనించిన ఆశ్రమ సిబ్బంది వెంటనే అతని వద్దకు వెళ్లి మాట్లాడి తనకు ఎవరూ లేని అనాథగా నిర్ధారించుకున్నారు. ఇలాంటి అనాథ అభాగ్యులు ఆశ్రయం పొందుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మను కల్పించారు. ఉదయం 11 గంటల సమయానికి ఈ నిర్భాగ్యుడిని రక్షణాలయానికి చేర్చారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఇప్పటికే వందల మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వారికి ప్రతిరోజు ఆహారం, వసతి, వైద్యం వంటి అవసరాలు అందిస్తున్నారు. ఈరోజు ఆశ్రమానికి చేరుకున్న నిర్భాగ్యుడిని ఆశ్రమ సిబ్బంది వెంటనే అభాగ్యుల వైద్యశాలకు తీసుకువెళ్లి బీపీ, బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అభాగ్యుడి మోకాలి మీద తగిలిన గాయాన్ని గమనించిన వైద్యులు పూర్తిగా శుభ్రం చేసి వైద్యం అందించారు. అనంతరం నిర్భాగ్యుడికి కడుపు నిండా శుభ్రమైన భోజనాన్ని పెట్టారు. ఇలా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నిజమైన మానవతా సేవకు నిలయంగా మారింది. ఆశ్రమ సిబ్బంది తమ కర్తవ్యంలో భాగంగా ఒక నిరాశ్రయుడి జీవితంలో మలుపును తిప్పి పునర్జన్మను కల్పించారు.